అయిపోయి మీరే సీనియర్లు ఇప్పుడు ర్యాగింగ్ చేస్తున్నారా? మీరు చెప్తారా? నా కంచం గడుగు, నా బట్టలు ఉతుకు, మా బట్టలు మడత పెట్టమని, పైన ఉన్న ఎండిపోయి తేమ్మని, లేదా నాకు భోజనం పెట్టుకుని ప్లేట్లో పెట్టుకు తెమ్మని, నా కంచం కడగమని ఏం నడుస్తున్నాయా? అంతేనా? ఈ హాస్టల్స్లో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కొంచెం మంచి డ్రెస్ ఎవరి దగ్గర ఉంటే ఇవే అని చెప్పేసి తీసుకెళ్ళిపోవడం కామనే కదా, ఏం సైజు ఉంటే. అంతేనా? వెరీ గుడ్. సో సీనియర్లు అందరికీ తెలుస్తుంది. సో కొత్తగా వచ్చారు కాబట్టి సో మళ్ళీ నేను ఇంకో రోజు వస్తాను. ఇవాళ కొంచెం హడావుడిగా వచ్చేవాల్సి వచ్చింది. ఇది లైటింగ్ వచ్చి ఉంటే బాగుంటుంది. కాన్ఫరెన్స్ వాటి వల్ల లేట్ అయిపోయింది. యాక్చువల్లీ 7 o'clock కాన్ఫరెన్స్ పెడతారు, ఇవాళ 6 o'clock కాన్ఫరెన్స్ పెడతారు, అందుకే లేట్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకోసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో 10th క్లాస్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరున్నారు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు? ఫస్ట్ ఇయర్ తల్లి ఎక్కడ చదువుతున్నారు? ఇక్కడనా? ఓ ఇంకా రైట్. సో మీ సీనియర్లు అడిగితే చెప్తారు. ఇక్కడ కొంచెం మా వాళ్ళకి ఏదో పేరు పెట్టింది. ఏ పేరు పెట్టండి? కుర్రాడు గురించి అంటే ఏదో పేరు. వెరీ గుడ్. ఏం బ్యాచ్ వాళ్ళు? చాక్లెట్లు బిస్కెట్లు బ్యాచ్ అని చెప్తానండి. వాళ్ళు మీ వెనకాల ఆ చాక్లెట్లు బిస్కెట్లు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఓకేనా? వాడు నవ్వేయడని, ఎర్ర చొక్క వేసుకున్నాడని, నల్ల ప్యాంట్ వేసుకుని తిరుగుతున్నాడని, బూట్లు వేసుకున్నాడని, కాస్ట్లీ బైక్లో తిరుగుతున్నాడని, మీరు అడిగిన వెంటనే పానీపూరి ఒక 20 రూపాయలు పెట్టి కొనిస్తున్నాడని నాయలు పడుతుంది. జీవితం నేను చెప్పేది చాలా సింపుల్గా ఈజీగా అనిపించిన, బట్ మనసులో పెట్టుకోండి. జీవితం ఇలా ప్రేమలో పడి చిన్న పనులు చేసేవాడిని చూసాం. ఎందుకంటే ఒకటి, సో మీ మమ్మల్ని అందరినీ ఇక్కడికి మీ అమ్మ నాన్న ఎందుకు పంపించారు? పసుపు రంగు పూలు ఎట్టుకుని తిరగడానికి కాదు కదా? ఏం పంపించారు? అంతేనా? మాటలకు పడిపోయి వాళ్ళని ప్రేమించి వాళ్ళతో పాటు తిరగడానికి, మీ మీద నమ్మకంతో. అంతేనా? మీ అమ్మ నాన్నగారు మిమ్మల్ని నమ్మి మీ భవిష్యత్తు బాగుంటుందని, చదువుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుందని, వాళ్ళలాగా కష్టపడకుండా ఇబ్బందులు పడకుండా ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉంటారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ, అందులోని ఆడపిల్లల్ని వదిలి దూరంగా ఉండాలంటే తల్లిదండ్రులకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది, భయంగా ఉంటుంది. అయినా సరే మిమ్మల్ని దూరంగా పంపి ఇక్కడ ఉంచి చదివిస్తున్నారంటే అర్థం ఏంటి? మీ మీద ఎంతో నమ్మకము. రెండవది మీరు బాగుపడతారని